ఫార్వర్డ్ చేసుకో. మన కరపత్రం ఆవిష్కరించబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర వీళ్ళు వినాయక ఉంది కాబట్టి రమ్మని చూడడానికి. అందరికీ నమస్కారాలు. గణేష్ ఉత్సవ సమితి మా సంక్షేమ మండలి గౌరవ శాసన సభ్యులు సంజయ్ గారి దగ్గరికి ఉత్సవ కమిటీ కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి వచ్చినాం. వారిని కూడా అన్ని రోజులు కార్యక్రమం పాల్గొనాలని ఆహ్వానించడం జరిగింది. తప్పనిసరిగా వారు కూడా సతీష్ కుటుంబ సమేతంగా వస్తారని ఒకసారి పాల్గొంటుంటే ఇతరులు పాల్గొని హిందూ బంధువులందరూ కూడా గణేష్ శుభాకాంక్షలు చేస్తూ జిల్లా కేంద్రంలోని వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ కరపత్రాన్ని విడుదల చేయించిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామారావు గారికి, కార్యదర్శి సతీష్ గారికి, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా వెలమ సంక్షేమ సంఘ నాయకులు, మాజీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి, అధ్యక్షులు సాగర్ గారికి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారికి, మాజీ నాయకులు అందరికీ కూడా సభ్యులకు, యువతకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో దాదాపు దశాబ్ద కాలం పైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక 8-10 ఏళ్ల క్రితం నేను ఒక సూచన చేసి దాదాపు రాజకీయాల్లో రాకముందే అనుకుంటా 10 ఏళ్ల పైన మనం మట్టి విగ్రహాలు పెట్టాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక డాక్టర్గా నేను సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మట్టి విగ్రహాన్ని ప్రారంభించాలని చెప్పగానే నా మాటను మన్నించి సంఘ నాయకులు, సభ్యులు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం సృష్టి అప్పుడప్పుడు ఎట్లా ఆగ్రహిస్తుంది అనేది. అలాంటి సృష్టిని, మన నేచర్ను మనం చెడగొట్టే హక్కు మనకు లేదు. మనం ఎన్నటికైనా మట్టిలో కలిసిపోయాలం, గాలిలో కలిసిపోయాలం. ఆ గాలిని, మట్టిని, నీరును కాలుష్యం చేసే హక్కు మనకు లేదు. ఆ భగవంతుడు సృష్టించిన మనుషులమైన మనము ఆ భగవంతుడి వరంగా వచ్చే వర్షాల ద్వారా వచ్చే చెరువులను మనం పిఓపి, ఆర్టిఫిషియల్ కలర్లు వేసి కలుషితం చేస్తూ అందులో ఉన్న మత్స్య సంపదను కావచ్చు, వివిధ జీవరాశులు, కప్పలు, ఎండ్రికాయలు, నీటిపాములు ఎన్నో ఉంటాయి. అవన్నిటి కూడా మనం నష్టం చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మరి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి, మన కుటుంబ సమేతంగా కార్యక్రమాలు జరగాలి అని చెప్పి ఆలోచన చేసి పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన కావచ్చు, గణేష్ పూజలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు సంక్రాంతి సమయంలో ముగ్గుల కార్యక్రమం అన్నీ కూడా నిర్వహించడం చాలా అభినందనీయం. చాలాసార్లు కూడా చెప్తుంటా, ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, వేరే ధర్మం వాళ్ళని మనము కించపరచు. కొంత సమయం చెప్తే లోటస్ టెంపుల్ వెళ్ళిన బహాయి మతం వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తూ వాళ్ళు అక్కడ ఖురాన్ గురించి చదువుతూ బైబిల్, భగవద్గీత, బుద్ధాంశనం కాచాని బౌద్ధులకు సంబంధించి ఉన్న శ్లోకాలు అక్కడ చదివిపించారు. ఆ సమయంలో మేము పోయిన టైం కరెక్ట్ కలిసి వచ్చింది, అదే టైం ఉండేది సాయంకాలం. అంటే ఈ రకంగా వేరే కులాన్ని కానీ వేరే మతాన్ని కానీ ద్వేషించకుండా తప్పకుండా వెలుమ కుల బాంధవులు మన సంఘాన్ని ఇదే విధంగా ఇంకా గొప్పగా సంఘటితం చేసుకోవాలి. హైదరాబాద్లోని
వెలుమ హాస్టల్ అక్కడ నేను కూడా ఇంటర్మీడియట్లో కొన్ని రోజులు ఉన్నా, తర్వాత డిగ్రీలో 9 నెలలు ఉన్న తర్వాత మెడిసిన్కి పోయినా. అక్కడ అప్పుడు కూడా 10% మంది వేరే కులస్తులు వెలుమ హాస్టల్ ఉండేవారు. ఇప్పుడైతే దాదాపు సగం సగం ఉంటున్నారు. గతంలో మన వాళ్ళు కూడా రెడ్డి హాస్టల్లో అక్కడిక్కడ చదువుకున్నాయి, వైశ్య హాస్టల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇప్పుడైతే వెల్మ హాస్టల్లో హైదరాబాద్లో సగం మంది వేరే కులస్తులు కూడా చదువుకుంటారు. మరి అట్లనే ఇంకా ముందు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది గొప్పగా మనం మొదలు పెట్టుకున్నాం. అట్లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా పూర్తి చేయాలని నా వంతుగా కూడా సహకారం ఉంటుంది. చొప్పదండి కాన్స్టిట్యూన్సీ వచ్చింది కాబట్టి ఇక్కడ చాలామంది సత్యనారాయణ సహకారం అందరూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి సహకారం కావచ్చు, అక్కడ ఎంపీ గారి సహకారం కావచ్చు. తప్పకుండా నిధులు అడగాలి. నేను కూడా మీరు ఇంట వస్తాను. అతి త్వరలోనే ఎమ్మెల్యే నిధులు వచ్చేట్టు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అడగండి. మనం ఇదివరకే దాతల ద్వారా చాలా సేకరించాం, చేయించాం. ఇంకా సంపూర్ణం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలోనే శ్రీశైలంలో కూడా పెద్ద ఎత్తున చౌల్ట్రీ నిర్మించారు. అక్కడ చాలా మంది వేరే వేరే మతస్థులు, వేరే కులం వారు, వేరే రాష్ట్రాల వారు వచ్చారు. ఇక్కడ మన యొక్క ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణంలో కూడా నా వంతుగా సహకారం ఉంటుందని చెప్పి మరొకసారి హిందూ మతంలో హిందూ ధర్మాన్ని ఆచరించే మనం ధర్మానికి అనుగుణంగా ఈ కార్యక్రమం జరగాలి. గతంలో నా సూచన మేరకు మట్టి విగ్రహాలు పెట్టుకుంటే మీరు పాటించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ వెలమ భజన మండలి కూడా ఏర్పాటైతే బాగుంటుంది. తెలిస్తే నేను కూడా వస్తా. మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి, ఇందులో చాలామంది ఒక రామచంద్రన్ కంటే నేను అందరికీ వయసులో పెద్ద దాని ఒక రక్తనేమో కాబట్టి యువకులకు సూచన చేస్తూ నేను చెప్పిన ఆలోచనను అమలు పరుస్తారని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.